ఊరు అంతా పండగ సంబరాలతో అక్కుపచ్చని తోరణాలతో ముస్తాబు అయింది. పిల్లల కెరింతల నవ్వులు, ఆటలతో ఆ చోటు చూడటానికి కన్లు విందుగా మారిపోయింది. ముందుగా అనుకున్నట్టే ఉదయం 9 గంటలకు ఊరుపురాట. మరుసటి రోజు ఉదయం వచ్చిన వాళ్లందరికీ రాంబాబు, లక్ష్మిగారు ఆప్యాయంగా ఆహ్వానం పలికారు. ఊరుపురాత ప్రారంభానికి ముందు ఆడవారు అందరూ కలిసి ఊరుపురాట కర్రను నీటితో శుభ్రం చేసి పసుపు, కుంకుమ, మామిడి ఆకులతో అందంగా అలంకరించారు. ఆ ఊరుపురాట కార్రను నిలబెట్టేందుకు స్థలాన్ని శుభ్రపరిచే పనిలో మగవారు అందరూ నిమగ్నమే ఉన్నారు. ఇంతలో ఆడవాళ్లు అందరూ పసుపు వినాయకుడిని తయారు చేయడం మొదలుపెట్టారు. ఊరుపురాట కార్రను నిలబెట్టే స్థానంలో ముందుగా పాలు, పసుపు, ధాన్యం ఒక్కొక్కరు వేసి శుభం జరగాలి అని పూజించారు. పూజ జరుగుతుండగా పక్కనే ఉన్న లోహితాక్ష్ అమాయకంగా, అమ్మా, నేను పువ్వు వేయాలా అని అడిగాడు. అందరూ నవ్వుతూ సరే అన్నారు. లోహితాక్ష్ ఆనందంగా పువ్వు వేసిన ఆ క్షణం అక్కడున్న అందరి హృదయాల్లో భక్తి, ప్రేమ, ఆహ్లాదం కలిసిన పండుగ వాతావరణానికి ఇంకో ఆనందాన్ని తీసుకొచ్చింది. మాటలో అసలైన కార్యక్రమానికి సమయం రావడంతో ఊరుపురాట కర్రను పెద్దలు అందరూ కలిసి నిలబెట్టారు. ఎటువంటి ఆటంకాలు రాకుండా పండగ మంచిగా అవ్వాలి అని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ప్రసాదాలు పంచుకున్నారు. ఆడవాళ్లు అందరూ కలిసి తాంబూలం ఇచ్చిపుచ్చుకుంటూ ఆ ఆనందాన్ని మరింతగా పంచుకున్నారు. ఊరుపురాట వేడల్లో సహాయం చేసిన వారందరికీ వారి ఆనందం కోసం చిన్న చిన్న బహుమతులు కూడా పంచుకున్నారు. ఊరుపురాట పూజ అలా జరిగింది. ఆ సాయంత్రకాలంలో పిల్లల డాన్స్తో ఆ రోజు అలానే ముగిసింది.